ఒక్కసారి వీడియోని గనక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకుంటారు చెక్కలు. అంత రుచిగా ఉన్నాయి ఈ చెక్కలు. ఇవి తెలంగాణ స్టైల్‌లో చేశాము. ఆంధ్ర స్టైల్ అండ్ తెలంగాణ స్టైల్ రెండింటిని మిక్స్ చేశాము. ఎంత బాగున్నాయి అంటే చెక్కలు 10 చెక్కలు అలవోకగా అలా తినేస్తారు. అంత రుచిగా ఉన్నాయి ఈ చెక్కలు. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం మంచినీళ్ళు పోసుకోండి. నీళ్లు వేడెక్కిన తర్వాత అందులో ఒక 1/2 కేజీ పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు ఒక పొంగు వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయ అల్లాన్ని పేస్ట్ లాగా చేసి వేసుకోండి. తర్వాత కావలసినంత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర మీ ఇష్టం, మీ రుచిని బట్టి వేసుకోండి. తర్వాత వెన్నపూసని మాత్రం స్కిప్ చేయకండి. ఇది ఇంట్లో అమ్మ స్వయంగా చేసిన వెన్నపూస. ఇవన్నీ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మా ఆంటీ పిండి కలిపిద్ది. ఎలా కలిపిద్దో మీరే చూడండి. ఎక్కువ అది అన్ని పప్పులు చెక్క అసలు పొంగదు మీకు. ఇప్పుడు అన్నొత్తులో సగం పోయి చాలు పప్పులు కూడా పోసాం ఇప్పుడే. వెయ్యంటే ఈ నువ్వులు పల్లీలు తెలంగాణలో ఉండి అదే కొంచెం కారం అయింది. నీళ్ళని పడతాయి కొంచెం ఆరాలి. అంత వేడి మీద పొయ్యకూడదు నీళ్లు. మీరు ఇక్కడ ఒకటి గమనించారా? నీళ్ళు ఎలా ఆరబెడుతుందో ఆంటీ, అలా నీళ్ళు బాగా ఆరబెట్టుకొని పిండి కలుపుకుంటే చెక్కలు బూరెల్లాగా పొంగుతాయి. పుల్కాల్లాగా బూరెల్లాగా మంచిగా పొంగి క్రిస్పీగా క్రంచీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా వండుకోండి. చాలామంది తెలియక అలా వేడివేడి నీళ్ళు పోసేయటం, లేకపోతే వేడివేడి నీళ్ళల్లో వరిపిండేసి తిప్పేయటం అలా చేస్తారు. అలా మట్టికి అస్సలు ఎప్పటికీ చేయకండి. ఇలా నీళ్ళని గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకొని ఇలా ఆంటీ చూపించిన విధంగా చెక్కలు ఒత్తుకొని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ చెక్కలు వేసుకొని మళ్ళీ ఆ చెక్కల్ని ఎలా కాల్చుకోవాలో దానికి కూడా ఒక టిప్ ఉండిద్ది. ఎలాగంటే చెక్కలు వేసిన తర్వాత చెక్కల మీద అట్లకాడ కానీ నూనెలో నుంచి అప్పెచ్చలు దేవే గంటె పెట్టి కానీ అలా లైట్గా ప్రెస్ చేయాలి. అలా మనం ప్రెస్ చేయటం వల్లే మన చెక్కలు బూరల్లాగా పొంగుతాయి. ఎలాగంటారా? మీరే చూసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర స్టైల్ చెక్కలంటే ఎక్కువగా పెసరపప్పు పచ్చెనగపప్పు వేసుకుంటారు. కానీ తెలంగాణలో వేరుశనగ పప్పు నువ్వులు వేసుకుంటారు. అందుకనే మేము రెండింటిని మిక్స్ చేసాము. పెసరపప్పు వేసుకున్నాము, వేరుశనగ పప్పు వేసుకున్నాము, నువ్వులు వేసుకున్నాము. వేరుశనగ పప్పుని ముందుగా ఏమీ ఫ్రై చేయవసరం లేదు. ఈ చెక్కలు బూరెల్లాగా పుల్కాల్లాగా మంచిగా పొంగి క్రిస్పీగా రావాలంటే మెయిన్ ఇలా అప్పిచ్చలు తీసే గంటెతో ఒక్కసారి వాటిని అలా లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయటం వల్లే మన చెక్కలు పొంగి మంచిగా క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ మనం పాటించవలసిన టిప్స్ ఏంటంటే వెన్నపూసను స్కిప్ చేయకూడదు. పిండి కలిపే నీళ్లు గోరువెచ్చగా ఉండాలి. అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్తో పాటు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. పిండిని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. వేరుశనగ పప్పు మీద పొట్టు తీసేయాలంటే 2 గంటల సేపు ఎండలో పెట్టి వాటిని ఒక చిన్న గిన్నె తీసుకొని ప్రెస్ చేసామంటే వేరుశనగ పప్పు 2గా డివైడ్ అవుతాయి.
అప్పుడు చెక్కలు మందంగా రాకుండా పలసగా వస్తాయి, క్రిస్పీగా, టేస్టీగా, క్రంచీగా, సూపర్గా ఉంటాయి.